రోషన్, లవ్ అంటే ఏంటి? అంటే అండర్స్టాండింగ్ నాకు తెలిసి అయితే అదే. నాకు తెలియదండి. లవ్ అంటే తెలీదా? లవ్ అంటే ఏమంటారు, అదొక ఇట్స్ బ్యూటిఫుల్ ఫీలింగ్ ఐ గెస్. అంటే అంటే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. యూ డోంట్ లవ్ యువర్ మామ్? యా బట్ దట్ లవ్ ఇస్ డిఫరెంట్. ఓకే, ఈ లవ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఓకే, ఎవరు ప్రపోజ్ చేయలేదా ఇప్పటి వరకు? చేశారు బట్ నువ్వు చేసావా వాళ్ళు చేసారా? నేను చేయలేదు, వాళ్ళే చేశారు. అంటే 10th క్లాస్ లో అప్పుడు చేశారు. ఇప్పుడు ఉన్నారా వాళ్ళు? మంగపతి గారికి ఫోన్ చేస్తా. ఫోన్ ఏది? మంగపతి గారు. సో 10th క్లాస్ లో ఇప్పుడు ఉన్నారు, ఇప్పటికే ఉన్నారు. ఓకే, బట్ గర్ల్ ఫ్రెండ్ బాగాలేరా? టచ్ లోనే ఉన్నారు బట్ నేను కాదు ఇప్పుడు. ఓకే, మీకు ప్రపోజ్ చేశారా ఎవరైనా? మీరు ఎవరికైనా ప్రపోజ్ చేశారా? ప్రపోజల్స్ వచ్చాయి. ప్రపోజల్స్ వచ్చాయి. అండ్ ఫ్రెండ్షిప్ ఆఫ్టర్ సక్సెస్ ఫ్రెండ్షిప్ ఏమైనా మారిందా ఆల్స్ ఇంకా స్ట్రాంగ్ అయిందా? అంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళు అంటే నా వరకు ఇందాక మీరు ప్రేమ గురించి అడిగినా నా దగ్గర వచ్చిన ఆన్సర్ అదే. నాకు తెలిసిన ఇదికి లవ్ ఇస్ లైక్ ఒక అండర్స్టాండింగ్ అంతే నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా నాకు తెలిసిన ఆన్సర్ ఏంటంటే ఫ్రెండ్స్ అనేవాళ్ళు మనం టాప్ లో ఉన్నావా లోలో ఉన్నావా వీడు అలా అనేది కాదు. నేను చూస్ చేసుకునే ఫ్రెండ్స్ అలా కూడా చూస్ చేసుకుని నన్ను చూస్ చేసుకున్న ఫ్రెండ్స్ కూడా అలా ఉంటారు. నేను టాప్ లో ఉంటే వాళ్ళే ఫస్ట్ ఎంకరేజ్ చేస్తారు నన్ను, నేను డౌన్ లో ఉంటే వాళ్ళే చేయబట్టి పైకి గుంజుతారు. సో ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్రౌడ్. నైస్. అండ్ శ్రీదేవి, మీ ఫ్రెండ్షిప్స్ గురించి చెప్పండి. ఎక్కడికి వెళ్తారు ఎక్కువగా? హ్యాంగ్ అవుట్ ప్లేసెస్ ఏమున్నాయి? అది నన్ను అడగాల్సిన క్వశ్చన్ యాక్చువల్లీ. ఎందుకంటే కరెక్ట్, అబ్బాయిలు ఎక్కువ వెళ్తారు యాక్చువల్లీ. మీరు వెళ్ళారా? వెళ్తాము, అది కూడా మమ్మీతో. అంటే ఎప్పుడైనా సినిమాలకి లేదా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తారు? నేను యాక్చువల్లీ మమ్మీ నన్ను ఒక్కతే వద్దాను ఫ్రెండ్స్ తో, మమ్మీ కూడా వస్తారు. సో ఫ్రెండ్స్ మమ్మీ కూడా వస్తారా? మమ్మీ వాళ్ళ మదర్ మమ్మీ ఫ్రెండ్స్ కదా. సో అలా చిన్నప్పుడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఫ్రెండ్స్ ఇద్దరే ఉన్నారు, యోచిత నవ్వి. వాళ్ళిద్దరితో ఎక్కువ ఉంటా. ఓకే, వాళ్ళు సినిమా చూసారా? చూసారు. నేను నాతో కూడా వెళ్ళారు యాక్చువల్లీ, మొన్నే వెళ్ళాను వాళ్ళతో. సో అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తున్నారు కాబట్టి ఓహో నువ్వు హీరోయిన్ అయిపోయావు అని అలాంటి కమెంట్స్ ఏమైనా చేశారా? ఫోన్ అయితే అసలు మా ఫోన్లు తీస్తావా అంటారు యాక్చువల్లీ. బట్ వాళ్ళిద్దరు ట్రూ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్, వాళ్ళిద్దరే ఉన్నారు యాక్చువల్లీ. ఇంకొస్తే వాళ్ళు అప్పుడేంటి ఇద్దరే అంతేనా? అవును, ఆ ఇద్దరిలో ఇప్పుడు రోషన్ కూడా వచ్చాడుగా. ఏమో రోషన్ నేను లేను కాబట్టి రోషన్ రాలేదా? ఏంటి రోషన్ అలా చెప్తుంది? అబ్బాయిలో నేను యాక్చువల్లీ ఎక్కువ మాట్లాడను, వీడితోనే ఎక్కువ ఉండేది నేను. సో వీడే వాయిస్ లో నేను ఒకనే ఎక్కువ. అంటే అది కూడా అడిగితే రోషన్ కూడా అంటే రోషన్ లేడు అంటే అది ఎలా చెప్పిందంటే ఏం చెప్పింది? రోషన్ నా గురించి చెప్పలేదు కాబట్టి నాకు రోషన్ లేడని అంటుంది. అంత డీప్ గా చెప్తే ఎలా అర్థమవుతుందమ్మా మాకు. శ్రీదేవి, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేయాలనుకుంటున్నావు ఇంకా? నేను యాక్చువల్లీ సైకాలజిస్ట్ అవుదామని అనుకుంటున్నాను. సో అది ఉండే మైండ్ లో. సో బాగా చదువుతావా? మరి ఎలా అవుతావు? బట్ అంటే మార్క్స్ రావాలి, ఎగ్జామ్స్ చదవాలి. నేను ఇంకా బుక్స్ చూసి ఎంత కాలం అయింది? సైకాలజీ అవ్వాలనుకుంది, అది కుదరక ఇదే సైకోలా తయారైంది. అయ్యో, బుక్స్ చూసి చాలా